హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే కొబ్బరితో చేసిన రెసిపీస్ని చూపించబోతున్నాను. వర్షాకాలంలో అలాగే చలికాలంలో పచ్చి కొబ్బరి తొందరగా ఫంగస్ పట్టేస్తుంది. పచ్చి కొబ్బరిని నేను స్టోర్ చేస్తూ ఉంటాను. అది మీతో కూడా షేర్ చేసుకుంటే యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇలా లోపల కొంచెం వాటర్ మిగిలిపోయి ఉంటుంది, తడితడిగా ఉంటుంది కదా. ఒక క్లీన్ క్లాత్ తీసుకొని ఇలా లోపల ఉన్న వాటర్ మొత్తం తుడిచేయాలి. ఇప్పుడు కావాలంటే ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు గాలి కుంచైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవి 15 రోజుల ముందు పెట్టాను. 1 మంత్ తర్వాత లేదా 15 డేస్ తర్వాత ఇలా పైన ఉన్న చిప్పని తీసేసి ఇలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులైనా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఎండిపోయిన కొబ్బరితో మనం కావాల్సిన రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా ఎండిపోయిన కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని ఇలా సీసాలో స్టోర్